హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రేరణ నీవేసయ్య, నా ధ్యానం నా ప్రేరణం నీవేసయ్యం. సర్వయుగములలో సజీవుడావు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుని కరించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుని కరించువాడవు నీవు. సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయవేరుడా. సూర్యులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోల్చగలన్న నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు ఉందాం. అప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు కదా, ఆ పడేయంగానే సముద్రం నిమ్మలమైంది, అణిగిపోయింది. గాలి అణిగిపోయింది, సముద్రం నిమ్మలమైంది. నిమ్మలమయ్యేటప్పటికి వీళ్ళు చూసి మరీ భయపడ్డారన్నమాట. యోనాని పడేసేటప్పటికి సముద్రం నిమ్మలమైంది కదా, నిమ్మలమైందని వీళ్ళందరూ చూసిన వాళ్ళందరూ ఇంకా భయపడ్డారన్నమాట. దేవుడికి భయపడి ఆయనకు బలి అర్పించారంట. బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. చూసావా, అన్నులే దేవుడికి భయపడ్డారు. చూసావా, అన్నులే దేవుడికి భయపడుతున్నారు. దేవుడి కార్యాలు చూసి మనం దేవుడి కార్యాలు మన అరలు చేస్తే మనం అసలు కనీసం కొత్త జతకాడ మనం కలిగి ఉంటలా. గొప్ప మచ్చిబాబు ఒకటి యోనాని మింగబలేనని యెహోవా నియమించి ఉండగా, గొప్ప మచ్చిపోని యోనాన్ని మింగమని ఆజ్ఞించాడంట మత్స్యుకి. ఆ శాప యోనా దేవుని మాట ఉంది. శాప మనుషులు మన వెంటలా మనల్ని దేవుడు స్వహస్తాలతో చేశాడు. మనల్ని ఆయన స్వహస్తాలతో చేసి జీవింపజేసాడు అన్నమాట. ఆయన స్వహస్తాలతో చేసిన మనం దేవుని మాట వెంటలా ఆయన స్వరూపంలో ఉన్నాం. మనం ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు మాట. ఆయన స్వరూపంలో ఉన్నాం మనం. ఆయన మాట ఇంట్లో ఆయన నోటి మాటతో సమస్తాన్ని కలగజేశాడు. సూర్యచంద్రుల్ని, సముద్రాన్ని, చేపలను అన్నింటిని కలగజేశాడు అన్నమాట. నోటి మాటతో కలగజేసినవి జంతువులు అన్నీ వింటున్నాయి. దేవుడి మాట వింటున్నాయి. చేపలు, సృష్టి అంతా వింటుందన్నమాట. మనం దేవుడు ఆయన స్వహస్తాలతో మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నా కానీ మనం ఆయన మాట వింటలా. మనం వినాలి మొట్టమొదటి ఆయన మాట. సృష్టి కాదు వినేది, మనం వినాలి. మనం వింటలా. మనం వినకుండా దేవుణ్ణి నువ్వే ఇంట్లే అని లెక్క చేస్తలా. మనం దేవుణ్ణి లెక్క చేసి బిడ్డలుగా ఉంటలా. ఇప్పుడు కొద్దిగా కలిగేటప్పటికి నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళేటప్పటికి సృష్టికర్త కనపడతలా. మనం ఏమిటిలే, మనం బతికిందే సాల్లే, మనం సంపాదనే సాల్లే, మనం బతికింది ఈ బతికి సాల్లే, ఎప్పుడో ఏం చూసాంలే మనం
అని దేవుడిని లెక్కేస్తలా, ఎట్టమడితే అట్ట జీవిస్తున్నాం. దేవుడు మనల్ని సత్యవంతులుగా పుట్టించాడంట, యథార్థవంతులుగా పుట్టించాడు. ఈ మానవులు కల్పించకుండా ఇవన్నీ అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, వ్యభిచారాలు ఇవన్నీ చేస్తాం. ఈ మానవులు కల్పించుకొని యథార్థవంతులల్లా పోయి అపత్రులు అయిపోయారన్నమాట. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడనమాట. మనము ఇవన్నీ చేసుకుని తంత్రాలన్నీ పెట్టుకుని ఆ యథార్థవంతులు కాతి మంచి పోగొట్టుకుని చెడ్డోళ్ళగా జీవిస్తామన్నమాట. అట్లా జీవించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శాప చూడు, దేవుని మాటిని వెళ్ళి యోనాన్ని మింగిందన్నమాట. యోనాన్ని మింగి ఆ కడుపులో దాచుకుంది. ఆ 3 రోజులు ఉన్నాడు కడుపులో యోనా. ఆ 3 రోజులు శాప ఉపవాసమే ఉందన్నమాట. ఏమి తినలా. మరి ఏమన్నా తింటే జీర్ణం అవ్వాలి కదా, జీర్ణం అయితే మరి యోనాకి ఏమన్నా అవుద్ది కదా, అందుకనే ఉపవాసం ఉందన్నమాట. శాప ఉపవాసం ఉంది. దేవుని మాటిని యోనాన్ని మింగి ఆ కడుపులో దాచుకుందన్నమాట. ఉపవాసం ఉందన్నమాట. అట్లాగా జంతు అయినా ఉపవాసం ఉండి దేవుని మాట వింటున్నాయి, కానీ మనం ఇంట్లో అన్నమాట. ఆ మచ్చు కడుపులో 3 రోజులు ఉన్నాడనమాట. ఆ మచ్చు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించాడంట. అప్పుడు మచ్చు కడుపులో నుంచి అప్పుడు ఇలా ప్రార్థన చేశాడంట యోనా. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మొరపెట్టి మనవి చేయగా, ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేశాడంట. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఉపద్రవంలో నీవు ఎక్కడుండి ప్రార్థన చేసినా నిన్ను పాపం చేశాడని వదిలేడు దేవుడు, వదిలేయడమాట. నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి నీ నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి నిన్ను కాపాడుతాడు. నిన్ను వదిలేసే దేవుడు కాదు. నా మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా, పాతాళ గర్భంలో నుంచి కేకలు వేసాడంట యోనా. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. పాతాళ గర్భంలో నుంచి కేకలు వేసినా కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడంట. యోనా ప్రార్థన. దేవుడి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడా. ఇప్పుడు దేవుని మాట వినకుండా వేరే దేశం వెళ్ళిపోదామని బయలుదేరాడు యోనా. బయలుదేరేటప్పటికి ఆ సముద్రం గాలి తుఫాను వచ్చింది కదా, వాళ్ళు మళ్ళీ ఎత్తి సముద్రంలో పడేశారా? తిమ్మింగలం మింగి చేప కడుపులో ఉన్నాడా? చేప కడుపులో ఉండి మళ్ళీ మరపెట్టాడంట. అప్పుడు మరపెడితే దేవుడు వరాలకి ఇచ్చాడు. నువ్వు తప్పు చేసావు, నా సన్నిధిలోంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించావు. నువ్వు నీ మాట నేను నిన్నో, ఈ ప్రార్థన నేను నిన్నో అనే దేవుడు కాదు అనలా. నీ ప్రార్థన ఎందుకు అంటానో, నా సన్నిధిలోంచి నువ్వు వెళ్ళిపోవాలని చూసావు కదా, నీ ప్రార్థన నేను ఎందుకు అంటాను విన్నా అనలా. అనకుండా యోనా మరాలకి ఇచ్చాడంట. నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. అగాధ సముద్రం గర్భంలో పడవేసి ఉన్నాడంట దేవుడు అంటున్నాడు. దేవుడిని పడవేసామంటున్నాడు యోనా. అసలు పడవేస్తాకి ఎవరి కారణం? యోనా కారణం. నేనే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళకుండా తార్సిస్కెళ్ళి వాడకి గాలి వాన వచ్చి అయ్యొచ్చి మళ్ళీ వాళ్ళు నీళ్ళలో పడితే ఎత్తి సముద్రంలో పడితే తింగమింగలం మింగితాకి దేవుడు ఆర్జించాడు. ఆయన సముద్రంలో పడితే మరి అట్లా ఉంటే చనిపోతాడు కదా. ఆ తిమ్మింగలాగా ఆర్జించాడు దేవుడు మింగమని. దేవుడు అన్నీ ఆయన ఆదుకుంటుంటే నువ్వు నన్ను మర్చిపోన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం అట్టగా మాట్లాడతాం దేవుణ్ణి. కొద్దిగా బాధ వచ్చేది అప్పటికి
దేవుడు లేడు, ఏం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అంటమాట. దేవుడి స్తోత్రం. ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను, నీ కన్నీళ్లును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదని అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గదము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాసు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు మూయబడి ఉన్నవి అంటున్నాడు. నేను ఎక్కడికి మళ్ళీ పైకి ఎక్కి రాకుండా భూగర్భంలో తలుపులు మూయబడి ఉన్నాయి. ప్రభువాన్ని ప్రార్థన చేస్తానమాట. అప్పుడు దేవుడు ఆలకించి, నీవు దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించున్నావు. అంటే కోపంలో ఉన్నాడు ఆయన. దేవుడు రక్షిస్తాను బట్టి ప్రాణం నాలో మోర్చలగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటేని. నీ పరిశుద్ధాలయము లోనికి నీ వద్దకు నా మనవి వచ్చాను. ఈవిడ మనవి చేస్తే దేవుడు సన్నిధికి వెళ్ళిందంట. మనవి వెళ్ళిందంట. అప్పుడు దేవుడు స్తోత్రం. అప్పుడు దేవుడు రక్షించాడు అన్నమాట యోనాని. వ్యర్థ దేవతలందు లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జించురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను. యెహోవా వర్తనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. వ్యర్థమైన దేవతలో చేసినా కానీ అక్కడ సహాయం అందదు అంటున్నాడు. చెప్పాడన్నమాట. యెహోవా దగ్గరే సహాయం ఉంది. యెహోవా దగ్గరే మనకి నుంచి జరుగుద్ది. యెహోవా మనల్ని రక్షించేవాడు, ఎవరు రక్షించలేడు అని చెబుతున్నాడు ఇక్కడ. అంతలో యెహోవా మత్స్యునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేశాను. నేల మీద కక్కివేసిందంట. నేల మీద కక్కివేసింది. స్తోత్రం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. నేను తెలియజేయ సమాచారం ఆ పట్టణానికి నువ్వు ప్రకటన చేయమంటున్నాడు అన్నమాట. ఆ చేప ఎక్కడ కక్కింది? మళ్ళీ నినివే మహాపట్నం రేవుకెళ్ళి కక్కింది. ఆ చేప కక్కింది అన్నమాట. దేవుడి చిత్తం నెరవేరాలన్నమాట. దేవుడి స్తోత్రం. దేవుడి మాటిని దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. మేము తల వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మీ మాట విని తండ్రి, మీ మాట ప్రకారం జీవిస్తే మాకు నాయన అంతా ఆశీర్వాదమే కదా తండ్రి. నాయన ప్రభు యోనారులాగా మేము నాయన మీ సన్నిధి తప్పకుండా తండ్రి వెళ్ళిపోవాలని చూడక మీ సన్నిధిలో నాయన ఉంటున్నాయన మీతో పెనవేసుకుని జీవించే జీవితాలు నాకు దయచేయమని అదిరేనేస్తున్నామలో ప్రార్థన చేసి అడుగుతున్నాం. పరమ తండ్రి ఆమె దయచేసి కాపాడుతున్నాక సూర్యుడు స్తోత్రాలు చెల్లించుకున్నాం. పరమ తండ్రి ఆమె. హల్లెలూయా.